ఓకే గురుగారు భగవద్గీత మన అత్యుత్తమైన గ్రంథం అంటున్నారు. నేర్చుకోమంటే ఎందుకు నేర్చుకోవాలి, దానివల్ల ఏంటి ప్రయోజనం అని మా స్నేహితుడు అడిగాడు. దాని గురించి మీరు కొద్దిగా వివరిస్తారని. భగవద్గీత గురించి అండి. అలాగే స్వామి. జై అనంత సద్గురు మహారాజుకి జై. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది అనంత సద్గురు ఆత్మబోధామృత గాయత్రి జ్ఞానపీఠంలో ఉన్నాం. మరి పెద్దలు మనకి భగవద్గీత అసలు ఎందుకు నేర్చుకోవాలి, భగవద్గీతలో ఏముందని అడుగుతున్నారు. చాలా సంతోషమైన మాట. భా అయలు అంటే మనం ఉన్న ప్రపంచం అంతా కూడా బయల్లో ఉన్నాం, కానీ భగవంతుడు చూడలేకపోతున్నాం. బయల్లో ఉన్నాం కానీ భగవంతుడు ఎవరో తెలియదు. గమ్యానికి ఈరోజు కాకపోయినా రేపైనా గమ్యానికి చేరుకోవాలి. గమ్యానికి చేరుకోవాలంటే ఇక్కడ భగవంతుడి విషయం మనకు తెలిసి ఉండాలి. కాబట్టి అంటే గమ్యానికి చేరుకోవాలి. వంతు అంటే నీవు ఈ శరీరం ఒక వంతుగా వచ్చావు. ఈ శరీరం ఉంటేనే తప్ప నువ్వు తెలుసుకోగలవు. ఈ శరీరం లేకపోతే నువ్వేమీ తెలుసుకోలేవు. అందుకనే భగవద్గీత. కాబట్టి గీత, ఆ గీత సారాంశమే అమృత భాండం అన్నమాట. ఆ గీత మన యొక్క తలరాతను మార్చే గీత అని చెప్పి భగవద్గీత గురించి అంత శ్లోకం చెప్తారు. అందుకనే భగవద్గీతలో కూడా సాంఖ్యయోగం చెప్పారు. సాంఖ్యయోగం అంటే నీ శరీరం అంతా కూడా సంఖ్య ఎంత. సాంఖ్యం అంటే నీ శరీరం మొత్తం చుట్టుకొలతలు కావచ్చు, మాంసాహారం కావచ్చు, రెక్కలు కావచ్చు, బోన్స్ కావచ్చు, నేత్రాలు కావచ్చు, ఈ సంఖ్య ఎంత కలిపితే సాంఖ్యం. దాంట్లో రమించువాడు ఒకడున్నాడు, రాముడు, ఆత్మారాముడు. ఆ రాముడు దాంట్లో ఉండి రమిస్తున్నాడు. ఇవన్నీ కూడా భగవద్గీత నిక్షిప్తం అయ్యింది. భగవంతుడు అనేవాడు ఎలా ఉంటాడు, ఏమి ఆచరిస్తే భగవంతుడు అవుతాడని శ్రీకృష్ణ భగవానుడు ప్రతి అధ్యాయంలో మోక్ష సన్యాస యోగంలో చెప్పాడు, కర్మ సన్యాస యోగంలో చెప్పాడు, భక్తి యోగంలో చెప్పాడు, విభూతి యోగంలో కూడా చెప్పాడు. అలాగే విషాదమైనటువంటి ఏడుపు కూడా ఒక యోగం అనే చెప్పాడు భగవద్గీత. ఎందుకు, దేని గురించి యోగం అన్నాడు? నాకు సంపాదన లేదని ఏడమని చెప్పలేదు, నాకు కష్టాలు వచ్చినప్పుడు ఏడమని చెప్పలేదు, కానీ నేను తరించడానికి నాకేమి దొరకట్లేదే, మంచి గురువు కావాలి, మంచి జ్ఞానవంతుడు కావాలని ఏడమని చెప్పాడు. అంతే తప్ప సంపాదన కోసం, కోరికల కోసం, చుట్టాలు పక్కాల కోసం దానికి దుఃఖించమని చెప్పలేదు. జ్ఞానం తెలుసుకోవడానికి నాకు ఇంకా భగవంతుడు జ్ఞానం ఇవ్వలేదే, భగవంతుడికి నేను దగ్గరకు అవ్వట్లేదే అని దాని గురించి దుఃఖించమన్నాడు. దాని గురించి మీరు దుఃఖించి ఆ తత్వ విచారణ తెలుసుకోమని చెప్పి మనకి భగవద్గీత చెప్తుంది. అందుకనే బాల్యము, యవ్వనము, కౌమారం 4 దశలే అందే. బాల్యంలోనే మంచిగా అవయోగాలు మంచిగా ఉండి తేజస్సుగా ఉన్నప్పుడే భగవద్గీతను పట్టుకోవాలి. నీ యొక్క బయలులోంచి అంతర్గతంలోకి వెళ్ళి నీ పరమాత్మను నీవే అవ్వాలి అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. జయ అనంత సద్గురు బ్రహ్మరాజుకి జయ.